ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన మకర రాశి మిత్రులారా, 14, 15, 16 తేదీల మహాఫలితాలు. శని అనుగ్రహంతో మారబోతున్న విధి. దైవ సంకేతాలను గుర్తించండి. ప్రియమైన మకర రాశి మిత్రులారా, మీ జీవితంలో గత కొంతకాలంగా ఎదురవుతున్న ఆటంకాలు, ఆలస్యాలు, మనసులోని బాధలు, ఆర్థిక ఒత్తిడులు ఇక మెల్లగా తొలగిపోతున్నాయని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ముఖ్యముగా 14, 15, 16 తేదీలలో మీ రాశిపై ఏర్పడుతున్న కొన్ని ప్రత్యేక యోగాలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలవు. మకర రాశి వారికి అధిపతి శని భగవానుడు. శని ఎప్పుడూ కష్టాన్ని ఇస్తాడు, కానీ చివరికి గొప్ప ఫలితాన్ని కూడా ఇస్తాడు. అందుకే మకర రాశి వారు జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నా చివరికి విజేతలుగా నిలుస్తారు. ఈ 3 రోజులలో మీరు అనుభవించబోయే కొన్ని సంఘటనలు సాధారణమైనవిగా కనిపించినా అవి భవిష్యత్తులో పెద్ద మార్పులకు దారితీసే దైవ సంకేతాలుగా మారవచ్చు. ఒక పురాణ కథ. ఒకసారి ఒక రాజు తన రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో తిరుగుతూ ఉండేవాడు. అతని పేరు సురతుడు. అతడు ఎన్నో కష్టాలు పడుతూ చివరకు ఒక మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ తన బాధలను చెప్పుకున్నాడు. మహర్షి ఇలా అన్నాడు: కష్టాలు శాపాలు కావు రాజా, అవి భగవంతుడు నిన్ను మరింత గొప్ప స్థితికి తీసుకువెళ్ళడానికి సిద్ధం చేస్తున్న పరీక్షలు అని. ఆ మాటలు విన్న రాజు దైవారాధన ప్రారంభించాడు. కొన్ని నెలల తర్వాత అతడు తిరిగి తన రాజ్యాన్ని పొందాడు. ఈ కథలో ఉన్న సందేశం ఇప్పుడు మకర రాశి వారికి వర్తిస్తుంది. మీరు కూడా గతంలో ఎన్నో కష్టాలు, అవమానాలు, నిరాశలు ఎదుర్కొని ఉండవచ్చు. కానీ ఇప్పుడు కాలచక్రం నెమ్మదిగా మీ వైపు తిరుగుతుంది. 14వ తేదీ ఫలితాలు. 14వ తేదీ ఉదయం నుంచే ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు కదలడం ప్రారంభమవుతాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం మీకు అందవచ్చు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త కస్టమర్లు రావచ్చు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి: ఈరోజు మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని వెంటనే నమ్మకండి. ఎందుకంటే రాహు ప్రభావం కారణంగా కొందరు మోసపూరిత వ్యక్తులు కూడా మీ జీవితంలోకి రావచ్చు. అందువల్ల మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి ముందు 1-2 సార్లు ఆలోచించండి. శివయ్య ఇచ్చే సంకేతం. 14వ తేదీన మీరు వరుసగా 3 సార్లు ఏదైనా ఒకే సంఖ్యను చూడవచ్చు. ఉదాహరణకు 3 1లు, 3 2లు, 3 5లు వంటి సంఖ్యలు. ఆధ్యాత్మికంగా ఇవి దైవ సంకేతాలుగా భావించబడతాయి. ఇవి మీ జీవితంలో కొత్త మార్గం ప్రారంభమవుతుందని సూచించవచ్చు. ఈరోజు సాయంత్రం శివాలయంలో దీపారాధన చేయడం చాలా మంచిది. కుటుంబ పరిస్థితులు. ఈ 3 రోజులలో కుటుంబంలో ఒక ముఖ్యమైన చర్చ జరగవచ్చు. కొన్ని అపార్థాలు తొలగిపోతాయి. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్ళీ మీతో సంప్రదింపులు ప్రారంభించవచ్చు. ముఖ్యముగా తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు గొప్ప రక్షణగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి. ధనయోగం కనిపిస్తుంది, కానీ అది అనూహ్యంగా వస్తుంది. ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బు తిరిగి రావచ్చు. పాత పెట్టుబడుల నుంచి లాభం రావచ్చు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఒకేసారి పెద్ద మొత్తం ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడవచ్చు. 15వ తేదీ ప్రత్యేకత. 15వ తేదీ చంద్రబలం మీకు అనుకూలంగా ఉంటుంది. మనసులో ఉన్న భయాలు తగ్గిపోతాయి. ఎంతో కాలంగా మీకు బాధ కలిగించిన ఒక సమస్యకు పరిష్కారం కనిపిస్తుంది. భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చే వ్యక్తిగా మారవచ్చు. అందుకే ప్రతి పరిచయాన్ని గౌరవించండి. ప్రేమ మరియు దాంపత్యం. వివాహితులకు అనుబంధం బలపడుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోవచ్చు. ప్రేమలో ఉన్న వారికి శుభవార్త వినిపించే అవకాశం ఉంది. కొంతమందికి వివాహ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్య సూచనలు. ఈ 3 రోజులలో నిద్రను నిర్లక్ష్యం చేయవద్దు. శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. తగినంత నీరు త్రాగండి. ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఒక దైవ సందేశం. ఈ 3 రోజులలో మీరు కాకిని చూసినా, శనివారం రోజున నల్ల కుక్క కనిపించినా దాన్ని శని అనుగ్రహ సంకేతంగా భావించాలి. జంతువులకు ఆహారం పెట్టడం ద్వారా శని కృప మరింత పెరుగుతుంది. 16వ తేదీ. మకర రాశి మిత్రులారా, ఈరోజు మీ జీవితంలో సాధారణ రోజు కాదు. జ్యోతిష్యపరంగా చూస్తే ఈ సమయంలో శని ప్రభావం మీ కర్మస్థానంపై ఒక ప్రత్యేక దృష్టిని చూపుతుంది. ఇది కష్టపడి పనిచేసిన వారికి ఫలితాలను అందించే సమయం అని చెప్పాలి. ఈరోజు ఉదయం నుంచే మీ మనసులో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత కనిపించవచ్చు.
కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య అకస్మాత్తుగా సులభంగా పరిష్కారం అవుతున్నట్లు అనిపించవచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక ఫోన్ కాల్, సందేశం లేదా సమాచారం రావచ్చు. కొంతమంది మకర రాశి వారికి ఉద్యోగం, పదోన్నతి లేదా కొత్త అవకాశానికి సంబంధించిన సమాచారం అందే సూచనలు ఉన్నాయి. పురాణాల్లోనూ మరియు మహనీయుల ఉపదేశాల్లోనూ ఒక విషయం తరచుగా కనిపిస్తుంది: కాలం మారితే కష్టాలు కూడా మారిపోతాయి అని. బ్రహ్మగారి కాలజ్ఞానములో కూడా కష్టకాలము తర్వాత సుఖకాలం తప్పక వస్తుందనే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా మకర రాశి వారు గతంలో అనుభవించిన నిరాశలు ఇప్పుడు మెల్లగా తగ్గిపోతున్నాయి. ఆర్థిక యోగాలు: 16వ తేదీన ధన సంబంధమైన కొన్ని శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. కొత్త ఆదాయ మార్గం కనిపించవచ్చు. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు లభించవచ్చు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలతో పాటు గౌరవం కూడా పెరుగుతుంది. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. అతి త్వరగా లాభం వస్తుందని చెప్పే వ్యక్తులను నమ్మవద్దు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబంలో ఆనంద వార్త: ఈ సమయంలో కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. కొంతమందికి వివాహ సంబంధమైన మంచి వార్తలు వినిపించవచ్చు. ఇంట్లో చాలా కాలంగా ఉన్న ఉద్రిక్తత తగ్గుతుంది. పిల్లల విషయంలో సంతోషకరమైన సమాచారం రావచ్చు. శని భగవానుని ఆశీర్వాదం ఎలా పొందాలి? ఈ 3 రోజుల్లో మీరు చేయగలిగే కొన్ని చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు: శనివారం నాడు నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. కాకులకు ఆహారం పెట్టండి. వృద్ధులకు సహాయం చేయండి. ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇవి మీ మనశ్శాంతిని పెంచడమే కాకుండా ఆధ్యాత్మికంగా ధైర్యాన్ని కూడా ఇస్తాయి. ప్రేమ మరియు దాంపత్య జీవితం: ఈ సమయంలో మీ మాటలకు ప్రత్యేక శక్తి ఉంటుంది. మీరు ప్రేమతో మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి. వివాహితులకు అనుబంధం పెరుగుతుంది. ప్రేమలో ఉన్నవారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల సలహా తీసుకోవడం చాలా మంచిది. విద్యార్థులకు ప్రత్యేక సందేశం: మకర రాశికి చెందిన విద్యార్థులు ఈ 3 రోజులలో ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది ఒక ముఖ్యమైన సమయం అని చెప్పాలి. శ్రమకు తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది. ఒక దైవ సంకేతం. మకర రాశి మిత్రులారా, ఇప్పటి వరకు 14, 15, 16 తేదీలలో మీకు కనిపించే గ్రహస్థితులు, దైవ సంకేతాలు, ఆర్థిక మరియు కుటుంబ ఫలితాలను తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగమైన అంతిమ సందేశాన్ని తెలుసుకుందాం. మకర రాశి అనేది పర్వతాన్ని ఎక్కే మేకకు ప్రతీక. మేక ఒక్కసారిగా శిఖరాన్ని చేరదు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ చివరకు శిఖరాన్ని చేరుతుంది. అలాగే మీ జీవితం కూడా. మీరు ఇతరుల కంటే ఎక్కువ కష్టపడి ఉండవచ్చు, ఎక్కువ అవమానాలు ఎదుర్కొని ఉండవచ్చు, ఎక్కువ నిరీక్షణ అనుభవించి ఉండవచ్చు. కానీ శని భగవానుడు మీ కష్టాన్ని ఎప్పుడూ వృధా చేయడు. ఇప్పుడు మీరు వేసిన ప్రతి మంచి అడుగు ఫలితం ఇవ్వడం ప్రారంభమవుతుంది. ప్రియమైన మకర రాశి మిత్రులారా, 14, 15, 16 తేదీలు మీకు ఆశ, ధైర్యం, ఆధ్యాత్మిక బలం మరియు కొత్త అవకాశాలను సూచిస్తున్న రోజులు. శని భగవానుడు కృప, శివయ్య ఆశీర్వాదం, పెద్దల దీవెనలు మీ వెంట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. శుభమస్తు. సర్వే జన సుఖనో భవంతు. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.